అమ్మ చేతి వంటలో ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలను పైన తొక్కంతా తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పొటాటో స్లైసర్తో స్లైసెస్గా తురుముకోవాలి. ఈ విధంగా అన్ని స్లైసెస్ ఈవెన్గా ఉండే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోస్లో కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక పొడిగుడ్డ మీద శుభ్రంగా తుడిచి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం. చూసారు కదా, పొటాటోస్ అన్నీ ఈ విధంగా ఆరిపోయేలా చేసుకోవాలి. తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా టిష్యూ వేసి సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు అందులో పొటాటోస్ చిప్స్ని వేసుకుందాం. ఈ స్లైసెస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు గరిటెతో తిప్పుకోవాలి. ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ చిప్స్ రెడీ అయ్యాయి. వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఈ పొటాటో చిప్స్లోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే ఎండుకారం వేసి టాస్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు టాస్ చేసుకోవాలి. ఈ పొటాటో చిప్స్ బయట అవైలబుల్గా ఉంటాయి, కానీ వాటికన్నా ఇవి మనకి హైజీన్గా ఉంటాయి కదా, పిల్లలకి మంచిదన్నమాట. అంతే, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పొటాటో చిప్స్ రెడీ.